ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి ప్రారంభోత్సవం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ప్రారంభించబోతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి, ప్రారంభించారు. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. శాసనమండలిని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి హాజరయ్యారు. అత్యాధునిక హంగులతో శాసనమండలిని పునర్నిర్మించారు. దానినే ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం. మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అక్కడ పొంగులేటి శ్రీధర్ బాబులు. ఇది ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలి రెనోవేట్ చేశారు, ఆధునీకరించారు, దాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభోత్సవాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం టీవీ స్క్రీన్ నుంచి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మండలి చైర్మన్ ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనకు వీడియోలో కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఆధునీకరించిన శాసన మండలి, తెలంగాణ శాసన మండలి ప్రారంభోత్సవం ఇది. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతిలో హాజరయ్యారు. మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం ఆ ఘట్టాన్ని. తెలంగాణ శాసన మండలి ప్రారంభోత్సవ కార్యక్రమం మనం చూస్తున్నాము. ఆధునీకరించారు తెలంగాణ శాసన మండలిని. ఇకపై శాసన మండలి ఇక్కడే జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన దృశ్యం మనం చూస్తున్నాము. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులని చేపట్టారు. ఆ పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ఇప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రులంతా కూడా మనకు కనిపిస్తున్నారు. భట్టి, పొంగులేటి, పొన్నం, శ్రీధర్ బాబు, అద్దంకి దయాకర్, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. శాసనమండలిని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ పునర్నిర్మాణం జరిగిన తరువాత ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పూజా కార్యక్రమాలకు కూడా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఇనాగరేట్ చేసిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. అన్నా చెప్పే ఒక్క నిమిషం రైట్. సార్ ఇక్కడ కూర్చోరా. లైవ్లో చూస్తున్నాం. అది తెలంగాణ శాసన మండలి ఆధునీకరించారు, పునర్నిర్మించారు, రెనోవేట్ చేశారు. సో అక్కడ మనం ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూర్చోవడం మనం చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు. అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక ఫస్ట్గా అందరూ కూర్చుంటున్నారు.
శాసనమండలిని జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ క్రమంలో ఇక ఒక ఆనందకరమైన దృశ్యం కనిపిస్తోంది, అందరూ నవ్వులతో. సో స్పీకర్ కూడా అక్కడ ఉండి ఆ సీట్లో కూర్చొని దానికి సంబంధించి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఈ పునర్నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, మండలి కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శులు ఇక్కడ హాజరయ్యారు. ఇక పూజా కార్యక్రమాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. లాంఛనంగా ఆ ముహూర్తానికే ప్రారంభించారు. ఒకసారి పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆధునీకరించిన తర్వాత ఎలా ఉంది రేవంత్ రెడ్డి అన్ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది జస్ట్ 2 నిమిషాల క్రితం జరిగిన పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక ఇప్పటి నుంచి శాసనమండలి సమావేశాలు ఈ ఆధునీకరించిన శాసనమండలిలోనే జరగబోతున్నాయి. ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు కొద్దిసేపటి క్రితమే. ఆ పూజా కార్యక్రమము, ఆ ప్రారంభోత్సవంలో మనం చూస్తున్నాం. ఇక మంత్రులందరూ వచ్చారు. ముందుగా ఒకసారి శాసన మండలిలో శాసనసభ్యులు కూర్చునే ఆ సీట్ని ఒకసారి కూర్చున్నారు. స్పీకర్ అండ్ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందంగా వారు మాట్లాడుకోవడం, అభినందనలు చెప్పుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు. దీన్ని ఆధునీకరించారు, అంటే పునర్నిర్మించారు తెలంగాణ శాసన మండలిని. సో అనుకున్న టైం ప్రకారం పునర్నిర్మించి ఇవాళ పూజా కార్యక్రమాలతో మళ్ళీ దాన్ని ప్రారంభించారు. ఇక మండలి చైర్మన్ అధ్యక్షతన ఈ పూజా కార్యక్రమము, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ అక్కడ ఉన్నారు. అండ్ ఇక ఇటు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి, మండలి కార్యదర్శి అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక అక్కడ నుంచి అన్నీ ఒకసారి పునర్నిర్మించిన తర్వాత శాసనమండలి ఎలా ఉంది, మళ్ళీ ఎలా రెనోవేట్ చేశారు, ఎలాంటి ఆధునిక సౌకర్యాలు వచ్చాయి, రేవంత్ రెడ్డి వాటిని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం. సో ఇక్కడనే మళ్ళీ శాసనమండలి సమావేశాలు జరగబోతున్నాయి. అన్నా చెప్పే ఒక్క నిమిషం శాసన మండలిని పునర్నిర్మించిన తరువాత ప్రారంభించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లారు. లోపల శాసన మండలిని ఏ విధంగా ఆధునీకరించారో పరిశీలించారు. వాళ్ళంతా లోపలికి వెళ్లి కూర్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. తెలంగాణ శాసన మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఆధునీకరణ పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆధునీకరించిన శాసన మండలి లోపలి దృశ్యాలే మనం చూస్తున్నాము. అక్కడి సీట్స్ లో వాళ్ళంతా ఆసీనులైన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆధునీకరించిన ఏర్పాట్లని పరిశీలించారు ముఖ్యమంత్రి. శాసన మండలి నుంచి మనం లైవ్ చూస్తున్నాం.